దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు చార్జ్ తీసుకోవడం జరుగుతుంది. మేము ఒకటే సిద్ధాంతం తేలుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, జీసీసీ అంటే విశాఖపట్నం మన్యం ప్రాంతంలో అంతా కూడా జీసీసీ విస్తరణ చెందింది. అక్కడ ఉండేటువంటి గిరిజన నిరుపేద రైతులకి ఏ విధంగా మనం 3 పూటలు అన్నం పెట్టగలం అనే ఒక ఉద్దేశంతో జీసీసీ మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు దానికి ఒక నిజాయితీ నిబద్ధతతో మేము కానీ, మా మంత్రి గారు కానీ, మా ఎండీ గారు కానీ మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన విజన్ ఏదైతే ఉందో, ఆయన విజన్ అంటే అల్లటప్ప విజన్ కాదండి, ఆసమాస విజన్ కాదు. ఎక్కడో అడవులు, అరకు వ్యాలీ అడవుల్లో పుట్టినటువంటి కాఫీని ప్యారిస్ దాకా తీసుకెళ్ళినటువంటి విజన్, అది ముఖ్యమంత్రి గారి విజన్. ప్రపంచవ్యాప్తంగా కూడా నలుమూలలో దీన్ని విస్తరించాలన్న ఒక విజన్తో మేము ముందుకెళ్తున్నాం. ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, మధ్యవర్తులందరినీ కూడా తప్పించి వాళ్ళ కష్టానికి తగినట్టు ప్రతిఫలం కలిగించాలి, వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము కూడా ముందుకు వెళ్తున్నాం. మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు తప్పకుండా పాటిస్తామండి. అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో గిరిజన జాతికి చెందిన యువకులకి ఉద్యోగ కల్పనలో మేము ప్రముఖ పాత్ర పోషిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎండీ గారు కూడా వచ్చి కొత్తగా, మా ప్రభుత్వం వచ్చి 4-5 నెలలు అవుతుంది. మంత్రి గారు కూడా 4-5 నెలలు అయింది ప్రమాణ స్వీకారం చేసి. అదేవిధంగా ఎండీ గారు కూడా 4-5 నెలలు అయింది ఎండీగా అయ్యి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ లోపునే మాకు కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి, మీ మీడియా సోదరులందరూ ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఏవైతే పాత పడినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా సక్రమైన మార్గంలో, ఎక్కడైతే సర్టిఫికేట్స్ లేవో అవన్నీ కూడా తీసేయడం అయితేనేమి, దాన్ని రిపేర్ చేయడం అయితేనేమి, కొత్తవి కూడా ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ రోజు నుంచి మీరు అవి అమల్లోకి వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఉద్యోగ కల్పన మా ప్రథమ ఎజెండా. గత 20-30 సంవత్సరాల్లో గిరిజన రైతులకు అందరికీ కూడా మనం ఎంఎస్పీ ఇవ్వడం అయితేనేమి, లేకపోతే వాళ్ళ పంట నష్టపోకుండా మేము కొనుగోలు చేయడం అయితేనేమి, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూనే వచ్చాం. దాని తర్వాత ఉద్యోగ కల్పన కార్యక్రమంలో జీసీసీ బంకులు కూడా పెట్టి వాళ్ళందరికీ కూడా నిరుపేద యువకులకు కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ వచ్చాం. ఇప్పుడు సీతంపేట, అదేవిధంగా కొమరాడ, పార్వతీపురం నియోజకవర్గంలో కొమరాడ దగ్గర కూడా కొత్త బంకులు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నామండి. ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నిన్న ఎండీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు మనం కొత్త ప్రభుత్వం వచ్చింది, మనందరికీ తెలిసి ఇది మంచి ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చివరి దాకా, వార్డు మెంబర్ దాకా కూడా మంచి ప్రభుత్వంగానే మంచిగానే పనిచేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మేము వచ్చిన వెంటనే ఒక 22 మంది సెక్యూరిటీ పర్సనల్స్కి 2 నెలలుగా జీతం ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళ ఏజెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజు నుంచి క్లియర్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఏవైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో, ఏదో పాత బిల్డింగ్స్ కాకుండా కొత్తగా ఒక న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, ఒక కమర్షియల్ పర్పస్గా న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి సుమారుగా 15-16 అంతస్తుల భవనాన్ని నిర్మించి, తద్వారా జీసీసీ ద్వారా ప్రజలకి, ప్రభుత్వానికి అంకితం చేసే ఒక దిశానిర్దేశం మా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. దాన్ని అతి త్వరలో కూడా స్థాపించబోతామని చెప్పి, దాన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడైతే వేకెన్సీ పొజిషన్స్ ఉన్నాయో అవన్నిటి మీద స్టడీ చేస్తున్నామండి. మేము గారు, ఎండీ గారు కానీ, మాకు మంచి ఎండీ గారు దొరికారు, మంచి ఐఏఎస్ ఆఫీసర్ గారు, మేము కానీ, ఎండీ గారు కానీ, అదేవిధంగా సంధ్యారాణి గారు కానీ, లేకపోతే లోకల్గా ఉండేటువంటి ఏవైతే ఇష్యూస్ వస్తాయో ఆ పొలిటీషియన్స్ ఎవరైనా, ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే సర్పంచ్, గ్రామ స్థాయి వరకు వెళ్ళి అక్కడ నుంచి వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ఆ వేకెన్సీస్ పొజిషన్స్ అన్నింటి మీద కూడా స్టడీ చేస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉంది. దీని గురించి మేము ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మనందరికీ తెలుసు, అరకు కాఫీ నాకు తెలిసి విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు తాగుంటారు అరకు కాఫీ మెచ్చుకోని వాళ్ళంటూ లేరు. ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి కాఫీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ముఖ్యంగా భారతదేశంలో కూడా అన్ని ప్రథమ నగరాల్లో, మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా అరకు కాఫీని వ్యాపించి దాని ఫ్రాంచైజీ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి చిత్తశుద్ధితో ఈరోజు మేము పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా ఏ కష్టమున్నా నష్టమున్నా ఎవరున్నా సరే మన కుటుంబం, ఈ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.
ప్రజలందరికీ కూడా అండదండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, మా మంత్రి గారికి, మా ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకి, మా కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ అందుబాటులో ఉంటామండి. ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఫీల్డ్ విజిట్లకు వెళ్తాం. ఎక్కడెక్కడైతే జీసీసీ స్థాపన ఉందో ఆ స్థాపన అంతా కూడా దాన్ని పటిష్టం చేసే విధంగా మేము వర్క్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అవిసె గింజలే కాదండి, మనకు పెప్పర్ కానీ, టర్మరిక్ కానీ, మన జీసీసీ యొక్క ప్రథమ ఒక స్లోగన్, మనకు ఉన్నటువంటి ఒక లైన్ ఏంటంటే, అక్కడ ఉండేటువంటి రైతులకి ఏ పంట పండించినా వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలన్న ఒక సందర్భంగా మనం వెళ్తున్నాం. అవిసె గింజలే కాదు, టర్మరిక్ కానీ, పెప్పర్ కానీ, కాఫీ కానీ, లేకపోతే రాజ్మా కానీ, ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం. మీరు అనేటట్టుగా ఇప్పుడు ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయో అవి కంపల్సరీగా పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము స్టడీ చేస్తున్నాం. తప్పని మనకున్న బడ్జెట్లో మనం డెఫినెట్గా చేస్తామని చెప్పి జీసీసీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో, వర్షాలు వచ్చినప్పుడు తడిచిపోవడం వల్ల అక్కడ ఉన్న ప్రొడక్ట్లు తడిచిపోతున్నాయి, దానివల్ల లాస్ అవుతుందంటూ కూడా ఇప్పటికే పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. దానిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా మేము దాన్ని తీసుకొచ్చి అన్నింటినీ కూడా స్టడీ చేసి లిస్ట్ తయారు చేయమని కూడా మేము మాట్లాడడం జరిగింది. ఎండీ గారు కూడా ఒక ఆర్డర్ పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడైతే రిపేర్స్ కావాలో లేకపోతే కొత్త కన్స్ట్రక్ట్ చేయాలో ఆ లిస్ట్ అంతా రెడీ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ వచ్చిందంటే సమస్య అంతా గత 5 సంవత్సరాల్లో దాన్ని చూసి నాదుడు లేడు. వర్షం వస్తేనే జీసీసీ గొడవను గుర్తొచ్చేటువంటి పరిస్థితిలో ఉండిపోయింది. ఆ పద్ధతి కాకుండా రైతు అంటే జీసీసీ గుర్తొచ్చేటువంటి ఒక ప్రక్రియ మేము చేస్తామని చెప్పి కూడా సందర్భం తెలియజేస్తాం. జీసీసీకి సంబంధించి మీరు ప్రొక్యూర్మెంట్ చేసే విధానం కావచ్చు, పేమెంట్ విధానం లేట్ అవడం వల్ల అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ప్రైవేట్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ మార్కెటింగ్ సెక్టర్ ని ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారు. దీనిపై ఏం చర్యలు చేపడుతున్నారు? గతంలో అట్లా జరుగుండొచ్చు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, కానీ నేనైతే ఒకటే చెప్తున్నానండి, ఏదైతే మీరు అనే దాంట్లో ఒక లైన్ దాగుంది. గిరిజన రైతుల్ని కాపాడడానికే జీసీసీ పెట్టాం. అట్లాంటిది జీసీసీని దాంట్లో భాగంగా ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో, ఎవరైతే మిడిల్ మ్యాన్, హెంచ్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిమూవ్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడానికి జీసీసీ పెట్టాం. మళ్ళీ రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టయితే జీసీసీ యొక్క అర్థం పాడవుతుంది. కాబట్టి తప్పకుండా రైతులను కాపాడడానికే పెట్టాం. రైతులను కాపాడే ఒక ప్రథమంగా దాన్ని తీసుకుంటామని చెప్పి తెలుస్తుంది. మారినప్పుడల్లా కూడా బీసీసీకి సంబంధించి మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళు రావడం ప్రభుత్వం అవునన్ని రోజులు ఇదే జరుగుతుంది. ఎవరు సంస్కరణ చేసేవాళ్ళు ఎవరు లేరు, కేవలం స్టేట్మెంట్ల వరకు మాత్రమే. దీన్ని ఈసారి అయినా సరే సెట్ చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీడియా అందరికీ, ఒక్కరికే కాదని అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, డెఫినెట్గా దీని మీద మేము స్పందిస్తాం. డెఫినెట్గా దీని మీద మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఎవరైతే జీసీసీని ఆశ్రమించి వచ్చే రైతులందరికీ, లేదా మాకు తెలిసిన రైతులందరికీ కూడా మేము వెళ్ళి వాళ్ళని ఆశ్రయించడం రెండు కూడా జరుగుతున్నాయి. అట్లా కాకుండా కొంతమంది ఏదో వాళ్ళని మోసం చేసి మభ్యపెట్టి చేసే కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయి. దాన్ని తగ్గించే విధంగా ఇక్కడ మీడియా సోదరులందరూ కూడా ఎక్కడెక్కడైతే జరుగుతుందో ఆ విషయాన్ని మా దృష్టికి కూడా తీసుకొస్తారని మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.